అద్దరిపోయే కందగడ్డ పులుసు సింపుల్గా తయారు చేసుకుందాం. రెసిపీ చూడాలి అంటే వీడియోని ఫాలో అయిపోండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పులుసు 3-4 రోజులైనా అసలు పాడవదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంత బాగుంటుందో రేపు దీనికి డబల్ రెట్టింపు బాగుంటుంది. హలో, వెజ్లో పులుసు తినాలి అంటే చామగడ్డ పులుసు, కందగడ్డ పులుసు చాలా బాగుంటుంది కదా. సో కందగడ్డని ఆల్రెడీ బాగా కడిగి తొక్క తీసి పెట్టాను. ఇక్కడ పొయ్యి మీద కుక్కర్ పెట్టాను. నేను సింపుల్ పులుసు ప్రాసెస్ చెప్తాను, ఈజీగా అయిపోయేలాగా. కుక్కర్లో పెట్టేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో కొన్ని ఆవాలు, అలాగే కాస్త వెల్లుల్లి వేయండి, బాగుంటుంది పులుసులో. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి డైరెక్ట్గా మధ్యలో కట్ చేసి ఇందులో వేసేస్తాం. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు కూడా ఇందులో వేసేయండి. పులుసు కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. నూనెలో ఉల్లిపాయలని చక్కగా మగ్గనివ్వాలి. మూత పెట్టేద్దాం, మగ్గుతాయి. ఉప్పు వేసాం కాబట్టి తొందరగా వేగిపోతాయి. జస్ట్ ఇలా మూత పెట్టేస్తే ఒక 10 మినిట్స్లో మగ్గుతాయి. ఈ లోపల కందగడ్డని కట్ చేసుకుందాం. కందగడ్డ ముక్కలు కొంచెం పెద్దగానే ఉండాలి. ఇలా ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో కంద ముక్కలు వేసేసుకోండి. కొంచెం తాలింపులో కంద ముక్కల్ని వేగనీయండి. కంద ముక్కలు కాస్త వేగిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను కారం. కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. ఇందులో జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఉప్పు ఆల్రెడీ ముందే వేసేసాం కదా. ఇలా ఉప్పు కారంలో కొంచెం కందగడ్డ వేగాలి. వేగిన తర్వాత చింతపండు పులుసు గుజ్జు తీసి పెట్టాను, ఇందులో వేసేసుకోండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్లు రానివ్వాలి. చిన్న మంటలో, లేదంటే పులుసు కదా పొంగుతుంది. చిన్న మంటలో పెట్టేసి ఒక 2 విజిల్లు వచ్చేస్తే కందగడ్డ పులుసు రెడీ అయినట్టే. లాస్ట్లో కొంచెం బెల్లం పొడి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒక 2 విజిల్లు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆహా, గుమగుమలాడిపోతుంది కిచెన్ అంతా. మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. మళ్ళీ ఒక్క ఉడుకు రానివ్వాలి. నేను వేసిన చింతపండు అస్సలు పులుపు లేదు, అందుకే కొంచెం నేను థిక్గా వేశాను. మీ చింతపండు కనుక పుల్లగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం పొడి వేస్తున్నా. ఆహా, అద్దరిపోయే కందగడ్డ పులుసు రెడీ అయిపోయింది. సింపుల్గా ఇలా ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.